ఎన్నికల ప్రచారంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు లీడర్లు. బహిరంగ సభల తీరునే మార్చేస్తున్నారు. మీటింగుల్లో ర్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అభివాదం చేయడం కొత్త ట్రెండ్ అయింది. స్టాలిన్ నుంచి దీది వరకు, జగన్ నుంచి రేవంత్ వరకు లీడర్లంతా తమ మీటింగుల్లో ర్యాంప్ స్టేజ్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వందల ఎకరాల్లో సభలు, లక్షలాది జనం, డ్రోన్ కెమెరాలు, హెలికాప్టర్లలో లీడర్ల రాక, ఇలా ప్రచారాలకు హైటెక్ హంగులు అద్దుతున్నాయి రాజకీయ పార్టీలు. ఒకప్పటికి ఇప్పటికీ పార్టీల ప్రచారంలో జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తోంది. ప్రజల ఆలోచన తీరులో మార్పులు వస్తున్నట్టుగా రాజకీయ నేతలు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇచ్చే సూచనలతో జనాలను ఆకట్టుకునేలా ఈవెంట్ మేనేజర్స్ తో బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో కొత్త ట్రెండ్ను సెట్ చేస్తున్నాయి పార్టీలు. పబ్లిక్ మీటింగ్ అంటే లెక్కలే మారిపోతాయి. అరేంజ్మెంట్స్ తీరే చేంజ్ అయింది. కొన్నాళ్లుగా రాజకీయ పార్టీల సభల్లో ర్యాంపులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ప్రధాని మోదీ నుంచి రేవంత్ రెడ్డి వరకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ మీటింగుల్లో ర్యాంప్ సెటప్ పెట్టడం స్టార్ట్ అయింది. భారీగా జన సమీకరణ చేసి అందులో 100 మీటర్ల పొడవు ర్యాంపు పెట్టి అక్కడ్నుంచి మళ్లీ వి షేప్ లో కర్వ్ ఇస్తారు. ఇక సభకు వచ్చిన లీడర్ ఆ ర్యాంప్ పై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. తిరిగి డయాస్ మీదకు తిరిగి వచ్చే వరకు ఓ 15 నిమిషాల టైం పడుతుంది. గతంలో అయితే లీడర్ స్టేజ్ మీద నిలబడే అభివాదం చేసి మాట్లాడి వెళ్లిపోయేవారు. సభకు వచ్చిన జనాలందరికీ తమ అభిమాన నేత కనిపించేవారు కాదు. సభలో ముందు వరుసలో స్టేజ్ కు కుడి ఎడమవైపు ఉన్నవారికి మాత్రమే లీడర్ కనిపించేవారు. మిగతా జనం లీడర్ను చూడకుండానే అతని ప్రసంగం విని సభ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ఈ ర్యాంప్ ట్రెండ్ తో లీడర్ జనాలకు దగ్గర వరకు వెళ్లే వీలుంటుంది. సభకు వచ్చిన జనమంతా ముఖ్య అతిథిని చూసే వీలుంటుంది. సేమ్ టైం లీడర్ ర్యాంప్ పై నడుస్తూ అభివాదం చేస్తున్నంతసేపు సభ అటెన్షన్ మొత్తం లీడర్ మీదే ఉంటుంది. చాలా మంది షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, బ్యారికేడ్స్ దాటుకుని ఎత్తులో ర్యాంపు పైకి ఎక్కి తమ నేతతో ఫోటో దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ ర్యాంప్ ట్రెండ్ తో పబ్లిక్ మీటింగ్ రూపురేఖలే మారిపోయాయి. స్టాలిన్ తరువాత దీది పశ్చిమ బెంగాల్లో ట్రెండ్ ఫాలో అయ్యారు. టీఎంసీ మీటింగులన్నింటిలో ఈ ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్ బహిరంగ సభల్లో ర్యాంప్ ట్రెండ్ ను మొదట ఫాలో అయ్యారు. 2019 ఎన్నికల ముందు నుంచి తన పబ్లిక్ మీటింగుల్లో ర్యాంప్ ఏర్పాటు చేసి దానిపై నడుచుకుంటూ సభకు వచ్చిన జనాలకు అభివాదం చేస్తున్నారు జగన్. ఆ ర్యాంపుపై నడుస్తూ అభివాదం చేస్తున్న క్రమంలో మీటింగ్ కు వచ్చిన జనాలు ఇచ్చే వినతి పత్రాలు కూడా తీసుకుంటున్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ర్యాంప్ పై నడుస్తూ మహిళలకు అభివాదం చేశారు. క్యాంపెయిన్లో ప్రధాని మోదీది కొత్త ట్రెండ్. కిలోమీటర్ల దూరం రోడ్ షోలతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతారు మోదీ. పబ్లిక్ మీటింగ్లోకి వెళితే మాత్రం ఓపెన్ టాప్ జీపు లేకపోతే తన కారులో నిలబడి అభివాదం చేసుకుంటూ స్టేజ్ దగ్గరకు చేరుకుంటారు. ఈ క్రమంలో మోదీపై పూలవర్షం కురిపిస్తారు అభిమానులు. ఇలా ఒక్కో నేత ఒక్కో విధంగా జనాలను ఆకట్టుకునేందుకు ప్రచార శైలిని మారుస్తున్నారు. బహిరంగ సభల్లో ర్యాంప్ సెటప్ అయితే జనాలను బాగా ఆకట్టుకుంటోంది.